నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలి. ఈ నెల 15న సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ప్రారంభమయ్యే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత హైదరాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ కుమార్ జైన్ కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు రైల్వే బోర్డు చైర్మన్ కూడా కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ఆపాలని వినతి పత్రం అందజేశారు. రఘునాథ్ తెలిపారు, ఇప్పుడు రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసిన హాల్టింగ్ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేకపోవడంతో రైల్వేకు అత్యధిక ఆదాయం అందిస్తున్న మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును నిలపాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ని కోరడం జరిగింది. మంచిర్యాల నుండి వ్యాపారం నిమిత్తం అత్యధిక వ్యాపారస్తులు మంచిర్యాల నుండి నిత్యం నాగ్పూర్ మరియు హైదరాబాద్ పయనమవుతారని, కావున తప్పనిసరిగా మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలపాలని పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీకుంట వెంకటేష్ నేత కోరడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగుల రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని, వ్యాపారస్తుల రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం రైల్వే శాఖలో ప్రవేశపెట్టినటువంటి వందే భారత్ రైలుని మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్ట్ చేయాలని చెప్పేసేసి ఈ సందర్భంగా గౌరవనీయులు మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రఘునాథరావు ఎర్రవెల్లి గారితో ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ రైల్వే భవన్లో గౌరవనీయులు రైల్వే జీఎం గారిని కలిసి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, యువకులు కానివ్వండి, సింగరేణి ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ పట్టణానికి ప్రతిరోజు వాళ్ళ యొక్క కార్యకలాపాలను కొనసాగించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే మంచిర్యాల రైల్వే స్టేషన్ అనేటటువంటిది హయ్యెస్ట్ ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి మేము మన రఘునాథరావు గారు నేనిద్దరం కలిసి రైల్వే జీఎం గారికి ఒక విన్నవించడం జరిగింది. మంచిర్యాలలో హాల్ట్ ఇవ్వాలని కోరడం జరిగింది. వారు కూడా అనుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని రైల్వే మంత్రి గారి నోటీసు కూడా తీసుకెళ్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది.